నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న దేవరా సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించనుంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అయితే ఇదే డేట్ను ముందుగా పవన్ కళ్యాణ్ ఓజీ టీం బుక్ చేసుకుంది. దేవరా టీం ఇలా ప్రకటించడంతో కాస్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఓజీ వాయిదా పడుతుంది కాబట్టే దేవరా టీం రంగంలోకి దిగిందనే చెప్పుకుంటున్నారు. దేవరా మామూలుగా అయితే ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్ కు షూటింగ్ లో గాయం అవ్వడంతో మొత్తం తేడా కొట్టేసింది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ అయితే ఫుల్ స్వింగ్ మీద ఉంది. ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఇన్ని రోజులు రకరకాలుగా చర్చలు జరిగేవి. అయితే దసరా బరిలోకి దిగుతుందని ప్రకటించారు. కానీ రిలీజ్ డేట్ ను మాత్రం చెప్పకుండా సస్పెన్స్ పెంచేశారు. మొత్తానికి ఇప్పుడు సెప్టెంబర్ 27 అంటూ అనౌన్స్ చేసేశారు. మరి పవన్ కళ్యాణ్ ఓజీ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సెప్టెంబర్ 27ని ఓజీ టీం బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇక రాజకీయంగా బిజీ అవుతారని, సినిమాకు డేట్లు అప్పుడే అడ్జస్ట్ చేయలేరని, అందుకే ఓజీ వాయిదా పడుతుందని, కాబట్టే దేవరా టీం సెప్టెంబర్ 27 మీద ఫోకస్ పెట్టింది అంటున్నారు. జాన్వీ కపూర్ ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. దేవరాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్తో మళ్ళీ ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు. అయితే ఈ దేవరా మూవీ అటు ఎన్టీఆర్ కు అగ్ని పరీక్ష లాంటిది. రాజమౌళితో సినిమా చేసిన తరువాత వచ్చే ఏ హీరో సినిమా అయినా కూడా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉంటుంది. అయితే మరి ఈ దేవరా సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి. ఇక కొరటాల శివ అయితే ఆచార్య పరాభవాన్ని గట్టెక్కాల్సి ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.